కొంతమంది ఆర్గానిక్ షాపులలో చేసే మోసం ఏంటంటే, ఈ ఆర్గానిక్ కొందాం అనుకునే వాళ్ళు అమాయకులు కాబట్టి, అదే అమాయకులని చేసేవాళ్ళు రైతు బజార్లో ఒడిలిపోయిన కుళ్ళిపోయిన కూరగాయలు, పురుగులు ఉన్న కూరగాయలు తీసుకొచ్చి మిగిలిపోయి ఆర్గానిక్ అమ్ముతారు. ఈ ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే తిందామనే వ్యామోహం వాళ్ళకి ఏమవుతుందంటే, ఒడిలిపోయిందంటే న్యాచురల్గా అనుకుంటారు. అది అందరూ కనిపెట్టలేరు, కొంతమంది కనిపెట్టేస్తారు. సో అలా రేటు విషయంలో దారుణమైన దోపిడీ జరుగుతుంది. తీరా చూస్తే మంచి అందుతుంది అంటే లేదు. ఇప్పుడు తేనె ఉంది, తేనె మొత్తం కల్తీదే. మీరు ఈ ఆర్గానిక్ షాప్ కనుక వెళ్ళండి, అదే రామ్దా బాబా పెట్టినయో హిమాలయనో ఇంకోటి అమ్ముతారు. వాటిలో లిక్విడ్ గ్లూకోజ్ పర్సంటేజ్ ఎంత ఉందనేది సిఎస్ఐ వాళ్ళు బయట పెట్టిన తర్వాత, దొంగలు దొరికిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ వాళ్ళ బ్రాండ్సే పెడతా ఉంటారు. బ్రాండ్స్ని అంటే దాన్ని ఖండించుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు. మాట్లాడితే ఏమంటారంటే, గుజరాత్లో టెస్ట్ పాస్ అయ్యాం కదా అని చెప్తారు. గుజరాత్లో టెస్ట్ ఎలా పాస్ అయ్యారో అది కూడా చెప్పారు వాళ్ళు వివరంగా. అట్లనే విదేశాల్లో ఎందుకు పాస్ అవ్వలేకపోయారు, ఎందుకు అంత ఘోరంగా లిక్విడ్ గ్లూకోజులు 70% 80% లిక్విడ్ గ్లూకోజులు ఎలా కలిపారో కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం ఆధారాలతో. కాబట్టి ఆర్గానిక్ వాటిలో ఇవాళ ఆర్గానిక్ పూర్తిగా ఉందంటే అది మనం నమ్మలేము. అయితే కొంతమంది జెన్యూన్ వాళ్ళు ఉన్నారు, షాప్స్ వాళ్ళు బ్రాండ్ కోసం దేనికోసం కానీ దాన్ని వాళ్ళు చక్కగా ఒరిజినల్ తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రేట్లు కూడా చాలా ఎక్కువే తీసుకుంటారు. అట్లనే మనం తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తర్వాత ఆర్గానిక్లో ఉండే ఆ ఉపయోగం ఉండదు. అనేక ఆర్గానిక్ షాపులు ఏసీల్లో ఆల్మోస్ట్ కూలింగ్ అట్లా పెడుతున్నారు. అంటే పండు వరకు మంచిది కావచ్చు, కానీ తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాని పోషక విలువలు పోతాయి కాబట్టి పూర్తి స్థాయి ప్రయోజనాలు మనకు అందట్లేదు.